సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక అతిథులు హరిదాసులు. ఈ హరిదాసుల సాంప్రదాయం ఎప్పుడు ఏర్పడింది? వీరి వల్ల మనకు కలిగే మేలేమిటి? హరిదాసు, గంగిరెద్దు ఇవన్నీ కూడా సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రత్యేక సంప్రదాయాలు. ధనుర్మాసం, ఈ ధనుర్మాసంలో ఈ హరిదాసులు బయలుదేరతారు. సంక్రాంతి నాడు కూడా వస్తూ ఉంటారు. ఈ హరిదాసు అనే పదానికి అర్థం ఏంటంటే హరి యొక్క దాసుడు, విష్ణుమూర్తి యొక్క దాసుడు. ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్ వారు చెప్తారు, స్వామివారు ఎప్పుడు సంతోషిస్తారట అంటే నేను నీ సేవకుణ్ణి అంటే సంతోషించట. తద్భృత్యస్య భృత్యస్య 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 భృత్యో అంటే ఆయన సంతోషిస్తారట. అంటే నీ సేవకుడి 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 సేవకుడిని నేను. ఒకసారి ఆలోచించండి, ప్రత్యక్షంగా నేను నీ సేవకుడిని అంటే ఆయన సంతోషించట. నీ యొక్క సేవకుడు ఎవడైతే ఉన్నాడో, వాడికి సేవ చేసేవాడు ఇంకోడు ఎవడైతే ఉన్నాడో, వాడికి సేవ చేసేవాడు ఇంకోడు ఎవడైతే ఉన్నాడో, వాడికి సేవ చేసేవాడు ఇంకోడు ఎవడైతే ఉన్నాడో, వాడి సేవకుడిని నేను. అంటే ఒక ఆచారం లోకంలో రావాలని స్వామివారి యొక్క ఉద్దేశం. అవినయం అపకురు అంటాడు శంకరాచార్యుల వారు. అవినయం అంటే ఎప్పుడైతే ఈ సేవక భావం, దాస్యభావం, దాసభావం ఉంటుందో అప్పుడులో మనలో గర్వం అనేది పోతుందమ్మా. సేవకుడు అంటే వినయంతో వంగి ఉండేవాడు అని చెప్పి. వినయం ఎక్కడైతే ఉంటుందో అహంకారం పక్కకి తప్పుకుంటుంది. స్వామివారు బోధించదలుచుకున్నటువంటి పాఠం. అందుకే హరిదాసుడు అన్నాడు. విష్ణుమూర్తి యొక్క సేవకులు ఆ నెత్తి మీద ఆ కంచు పాత్ర లాంటిది పెట్టుకొని విష్ణుమూర్తి యొక్క స్మరణ చేస్తూ, ఆ భజన చేస్తూ ఇంటి ముందు తిరుగుతాడు. ప్రత్యేకంగా నాకు ఇది పెట్టమని అడగడు. మనం పిల్లలకి ఏమని చెప్పాలంటే హరిదాసుని చూపిస్తూ, మరి చూడరా ఈ మన ఇళ్లల్లో అలా నెత్తి మీద ఎవరన్నా పెట్టుకోగలరా కింద పడకుండా? అంటే ఒక ఏకాగ్రత. భక్తుడికి ఉండవలసింది ఏకాగ్రత. ఆ ఏకాగ్రత అంటే భగవంతుడి మీద తప్పించి వేరే వాళ్ళ మీద నాకు దృష్టి లేదు అని లోకానికి ఒక ఏకాగ్రత గుణాన్ని నేర్పటానికి ఆ నెత్తి మీద ఏకాగ్రంగా దాన్ని పెడతాడు. అలాగే నాన్న, చిటికెడు నీ యొక్క ముష్టి అంటారు చూడు, నువ్వు తీసి అలా వెయ్యి అని ఆ చిన్న పిల్లలకి దాన గుణాన్ని మనం నేర్పాలి. అంటే మనకున్నది ఎప్పుడూ కూడా ఇతరులకి దానం చేయటం కోసమే. ఎందుకంటే గాంధీ మహాత్ముడు కూడా చాలాసార్లు చెప్పాడు, మనకున్నది మనది కాదది, మనం కేవలం ట్రస్టీలము. మన ఆస్తులకన్నిటికీ కూడా మనం ట్రస్టీలము. ఇతరుల కొరకే మన సంపదలు ఉన్నాయి. ఈ శరీరాలన్నీ కూడా ఇతరుల కొరకే ఉన్నాయి. అది నేర్పటానికి హరిదాసు మన ముందు నిలబడ్డాడు. విష్ణుమూర్తి ప్రతినిధిగా నిలబడ్డాడు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి దాన్ని ఆయనకి అర్పించిన తర్వాత ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి విను. ఈ బియ్యం ఇలా పోసిన వెంటనే అలా వంగుతాడు. పోయించుకున్న వెంటనే కృష్ణార్పణమస్తు అంటాడు. అంటే ఏది మనకి లభించినా, ఎవరు మనల్ని పొగిడినా కృష్ణార్పణమస్తు. ఇదంతా కూడా నాది కాదు, ఇదంతా కృష్ణుడికి సంబంధించింది, ఇదంతా విష్ణుమూర్తికి సంబంధించింది, ఇదంతా దైవానికి సంబంధించింది అనే అర్పణాభావం అందరికీ ఉండాలి. అదిగో ఆ ప్రబోధం చేయటానికి హరిదాసు ఈ సంక్రాంతి సంప్రదాయంలో మనకి కనిపిస్తాడు. ఈ రకంగా హరిదాసు యొక్క సంప్రదాయం ద్వారా ఈ లోకానికి ఉత్తమ గుణాలని మన సంప్రదాయం నేర్పుతోంది. ప్రధానంగా సంక్రాంతి.